పేదవాడి పక్షాన నిలబడతాం. ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాష్ట్రంలో వానలు వరదలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని విమర్శించారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరదలు వస్తే వారం వరకు సీఎం మంత్రులు బయటకు వచ్చేవారు కాదని విమర్శించారు. క్లౌడ్ బస్ట్ కారణంగా ఊహించని వరద వచ్చింది అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు మరికొద్దిసేపట్లో సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగతా మినిస్టర్స్ కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ కూడా ఈ వరద విషయంలో సహాయక చర్యలు ఉంటాయి సార్. ఈ విషయంలో కలెక్టర్ని ఎట్లా కోఆర్డినేట్ చేస్తామన్నారు? గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రధానంగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అంటే వితిన్ 1.5 అవర్లో 700 mm రేంజ్లో వర్షాలు పడ్డ కారణంగా అనేక నేషనల్ హైవేసు, R&B, పంచాయతీరాజ్ రోడ్లతో పాటు రైల్వే ట్రాకులు కూడా మేజర్ డ్యామేజ్ అయిన మాట వాస్తవం. దీంతోపాటు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పోచారం రిజర్వాయర్ ఏదైతే ఉందో, ఈ పోచారం రిజర్వాయరు సర్ప్లస్ వీర్ డిశ్చార్జి 64,000 క్యూసెక్లు ఉంటే 1,84,000 క్యూసెక్లు వచ్చిన కారణంగా డ్యామ్ మొత్తం కూడా ఓవర్ఫ్లో అయింది. ఎర్త్ డ్యామ్ మొత్తం ఓవర్ఫ్లో అయింది. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ అధికారులతో టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫైనల్గా ఆ డ్యామ్ని సేఫ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అతి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో సుమారు 7-8 ప్రాంతాల్లో 75-76 మంది వరదల్లో చిక్కుకుంటే, రాష్ట్రంలో గడిచిన సంవత్సరంలో వచ్చిన వరదల్ని, గత సంవత్సరంలో వచ్చిన వరదల్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం NDRF, SDRF టీముల్ని పక్కడబందీగా ప్రతి జిల్లాలో ఉంచిన కారణంగా వారికి ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేశాం. దానివల్ల ఈ వరదలు ఏవైతే ఊహించని ప్రాంతాల్లో వచ్చిన ఈ వరదలకి ప్రాణ నష్టం లేకుండా 98% సక్సెస్ కాగలిగాం. ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు, రాజకీయాలు చేస్తుందంటూ కూడా అటు కేటీఆర్ హరీష్ రావు విమర్శలు చేస్తా ఉన్నారు. తమ పార్టీ సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎట్లా వస్తారు అంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారి టైంలో ఏవైతే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు వారు తీసుకున్న చర్యలు కనీసం ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి మంత్రులు కానీ వారం రోజుల దాకా ఆ ప్రాంతాలను సందర్శించినోడు లేదు, ఆదుకున్నోడు లేడు. కానీ ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు టైం టు టైం నాకు కానీ మిగతా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులతో రెగ్యులర్గా టచ్లో ఉండి ఫాలోఅప్ చేస్తూ ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా మినిమం ఆస్తి నష్టం జరిగే విధంగా అనేక చర్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లనే ఇంత మినిమంగా ఈనాడు మనం బయటపడగలిగాం. అదే ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు శవాల మీద చిల్లర ఏరుకునే వేషాలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరం. అంటే విపత్తు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రజల వరదల్లో చిక్కుకున్నప్పుడు మంచి సూచనలు సలహాలు ఇవ్వటం మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు చూడండి. అది ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు సాయం చేసే విషయంలో ముందుండాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.